ಮಾರಕಾಸ್ತ್ರಗಳಿಂದ ಹಲ್ಲೆಗೊಳಗಾದ ವ್ಯಕ್ತಿ ನ್ಯಾಯಕ್ಕಾಗಿ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯಲ್ಲಿ ದೂರು ನೀಡಿದರೆ ನ್ಯಾಯ ಸಿಗುವ ಬದಲು ಮಾರಣಾಂತಿಕ ಕೃತ್ಯಗಳಲ್ಲಿ ಭಾಗಿಯಾದವನಿಗೆ ರಕ್ಷಣೆ ಸಿಗುತ್ತಿದ್ದು, ಪೊಲೀಸರು ಮಾತ್ರ ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳದೆ ಮೀನಾಮೇಷ ತೋರುತ್ತಿದ್ದಾರೆಂದು ನೊಂದ ಗಾಯಾಳು ತನ್ನ ಅಳಲು ತೋಡಿಕೊಂಡು ನ್ಯಾಯಕ್ಕಾಗಿ ಭಾನುವಾರ ಬೆಳಗ್ಗೆ 10 ಗಂಟೆಯಲ್ಲಿ ಮನವಿ ಮಾಡಿದ್ದಾರೆ. ಶ್ರೀನಿವಾಸಪುರ ತಾಲೂಕಿನ ಗೀಜಗಾನಹಳ್ಳಿ ಗ್ರಾಮಕ್ಕೆ ಸೇರಿದ ಶಂಕರಪ್ಪ ಎಂಬ ವ್ಯಕ್ತಿ ತನ್ನ ಪತ್ನಿ ಕಾಣೆಯಾಗಿದ್ದಾಳೆಂದು ಕಳೆದ 6 ತಿಂಗಳ ಹಿಂದೆ ಶ್ರೀನಿವಾಸಪುರ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯಲ್ಲಿ ದೂರು ನೀಡಿದ್ದರು. ದೂರಿನ ಅನ್ವಯ ಶ್ರೀನಿವಾಸಪ್ಪ ಎಂಬಾತನನ್ನು ಪೊಲೀಸರು ವಿಚಾರಣೆ ನಡೆಸಿದ್ದರು. ತನ್ನ ವಿರುದ್ಧ ಸುಖಾಸುಮ್ಮನೆ ಶಂಕರಪ್ಪ ದೂರು ನೀಡಿದ್ದಾನೆ ಎಂಬ ಭಾವನೆಯಲ್ಲಿ ದ್ವೇಷ ಬೆಳೆಸಿಕೊಂಡಿದ್ದ ಶ್ರೀನಿವಾಸಪ್ಪ ಶನಿವಾರ ಬೆಳಗ್ಗೆ ಶಂಕರಪ್ಪ ಮೇಲೆ ಮಚ್ಚಿನಿಂದ ಮಾರಣಾಂತಿಕ ಹಲ್ಲೆ ಮಾಡಿ ಗಾಯಪಡಿಸಿ ಪ್ರಾಣ ಬೆದರಿಕೆ ಹಾಕಿದ್ದಾನೆ. ಗಾಯಾಳು ಶಂಕರಪ್ಪ ಶ್ರೀನಿವಾಸಪುರ ಸರ್ಕಾರಿ ಆಸ್ಪತ್ರೆ ದಾಖಲಾಗಿ ಚಿಕಿತ್ಸೆ ಪಡೆದು ಶ್ರೀನಿವಾಸಪುರ ಪೊಲೀಸರಿಗೆ ದೂರು ನೀಡಲಾಗಿದೆ. ಗಾಯಾಳು ನೀಡಿದ ಹೇಳಿಕೆಯಂತೆ ಪೊಲೀಸರು ಪ್ರಕರಣ ದಾಖಲಿಸದೆ ಪೊಲೀಸರು ಶ್ರೀನಿವಾಸಪ್ಪಗೆ ಅನುಕೂಲವಾಗುವಂತೆ ಬೇಜವಾಬ್ದಾರಿತನ ತೋರಿ ಬೇಕಾಬಿಟ್ಟಿಯಾಗಿ ಪ್ರಕರಣ ದಾಖಲಿಸಿ ತನಗೆ ಅನ್ಯಾಯವೆಸಗಿದ್ದಾರೆ ಎಂದು ನೊಂದ ಗಾಯಾಳು ಶಂಕರಪ್ಪ ಭಾನುವಾರ ಬೆಳಗ್ಗೆ 10 ಗಂಟೆಯಲ್ಲಿ ತಮ್ಮ ಅಳಲು ತೋರಿಕೊಂಡಿದ್ದಾರೆ. సార్ నిన్న పొద్దున్న 6 గంటలకే వాడు ఊరికి వచ్చి నన్ను మసగా తెచ్చి తరుముకొని వస్తే వచ్చింది మసగా చేసకొచ్చా ఇటేసా పడిపోయా. ఫస్ట్ కొరికేస్తారు ఏదో మీద కొరికిందే మసగా లేచాను. ఇటు తనక వంచి ఒకరికి తలకు పడిపోయా సార్. నాకు మట్లేదు. మళ్ళీ మా అమ్మ వచ్చి నీళ్ళు కొని తెచ్చి తోడుకోపోయింది. మళ్ళీ మేము ఎవరుగా తోడుకొని వచ్చి ఇట్లా విడిచిపెట్టి మా వదిన ఇదంతా చేరి విడిచిపెడితే కంప్లైంట్ రాసుకోపోయినారు సార్. రాసుకొని పోయి మేము చెప్పింది ఒకటి రాసుకున్నారు సార్. వాళ్ళు వేరే ఏమో రాసుకున్నారు. మేము నా పెళ్ళాము 7 నెలలు అయిన సార్ మిస్ అయ్యే. అవన్నీ పోషణిక కేసులు నడుస్తూ ఉండే ఊర్లో అంతా పిలుచుకొచ్చి అడిగిరే. ఇన్ని 2-3 కితాలు సీనప్ప అనేవని 2-3 కితాలు పిలుచుకొచ్చి అడిగితే మా ఇంటి మీద 2 కితాలు గలాట్కి వచ్చిండే. నైట్ గలాట్కి వచ్చినా చంద్రు సార్కి వీళ్ళకంతాను ఫోన్ చేసి అప్పుడే చెప్తే చంద్రు సారు మరుసనాడు వానికి ఫోన్ చేసి పిలిపించి ఎవరు వాడిని పోయేది అని చెప్పి అడిగి బదిరించి పంపించినా కూడాను నిన్న పొద్దున్న 2-3 కితాలు కంప్లైంట్ ఇస్తుంది. పోలీసు వాళ్ళు 3 కితాలు 4 కితాలు నన్ను పోలీస్ స్టేషన్కి పిలిచిడ్రి. వాళ్ళు నాకు వచ్చి పెరకలేదు, నువ్వు నాకు వచ్చి పెరకలేదు. ఇప్పుడేమైందరే నేను ఇంకా నరుకుతాను అని చెప్పింది. మచ్చగా తెచ్చుకొని వచ్చి నాకు తెరుముకొచ్చి నరికినాడు సార్. నన్ను చంపేసే దాంట్లో ఉండారు. నేను ఆపద కూడా సార్ వాళ్ళకి చెప్పినాను. నాకు వాళ్ళని ఇంకా తొందర ఉంది సార్ అని చెప్పినాను. సార్ వాళ్ళు నన్ను సరిగ్గా మన్నగా నా పెళ్ళాం మిస్ అయిన కేసులన్నా పట్టించుకొని నా పెళ్ళాన్ని కొట్టిలేదు. ఇప్పుడు ఈ కేసులన్నా నాకు న్యాయం జరగలేదు. నాకు న్యాయం చేయాల సార్ వాళ్ళు. నాకు అంత మాత్రం మీకు న్యాయం చేయాలి సార్. నా పెళ్ళాముని పాకొట్టుకొని నేను ఉన్నిందంతా పాకొట్టుకొని కూలి చేసుకునే కూడా లేకుండా నేను ఉన్నాను. ఇప్పుడు ఈ కేసులో కూడా నన్నే తరుముకొచ్చి నేర్పినాను. ఇద్దరు సమానం ఏట్లు అని చెప్తాను. వారికి ఏడ ఏట్లు నేను ఏడ పుట్టినానో చూపేమన్నాను సార్. నేను ఎవరిని గేట్ వేసిండాడు. నన్ను తరుముకొని వచ్చి నరికిండాడు. ఎదుగు కొరికేసిండాను. నన్ను ఊర్లో బతుకుని చదువుని అవాజులు వేసి ముందు సార్ చంద్ర సార్కి సర్కాల్ సార్కి అందరికీ చెప్పినాను. సార్ నన్ను ఊర్లో బతుకున్నారంట, ఊళ్ళో లేకుండా చేస్తామంట. నా పెళ్ళాం నుండి కూడా అవాజులు వేసినాడు. నేను ఊర్లోనే లేకుండా చేస్తాను అని చెప్పి తొలి అవాజులు వేసిండాడు. ఇప్పుడు అవాజులు వేసి నిన్న పొద్దున్న కూడాను నీ పెళ్ళాంని లేకుండా చేసినాను, నిన్ను లేకుండా చేస్తే ఏం చేస్తామని చెప్పి ఇంత మాత్రం చేసినాడు. చేసి నేను ఈడొచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి కొనుక్కొని ఉంటే సార్ వాళ్ళు వచ్చి ఈత కంప్లైంట్ నేను చెప్పి నువ్వు రాసిపోయినా సార్, వేరే ఏమో రాసుకొని పోయినారు. ఇట్లా నా పెళ్ళాంని ఇట్లా వాడే లేకుండా చేసినాడు, నన్ను ఇట్లా తనకొచ్చి నరుకుతున్నాడు అంటే ఇంత మాత్రం ఇద్దరిది ఏర్పాటు చేసి ఇంత మాత్రం చేసి పెట్టారు సార్. మాకు న్యాయం జరగాలి సార్. ఇప్పుడు సార్ వాళ్ళని ఇంకా నాకే